సాక్షి పేపర్లో వాటా ఉందట షర్మిలకి. ఇంకా ఈ మాట అనలేదేమా అని నేను ఎదురు చూస్తున్నాను. తెలంగాణలో పార్టీ పెట్టింది, అక్కడే నా జీవితం అనింది. తెలంగాణ ప్రజల కోసమే నేను సస్తాను అనింది. కరెక్ట్గా 2 సంవత్సరాలు తిరిగే లోపల తెలంగాణ ప్రజలకు పంగనామం అడ్డనామం పెట్టి ఏపీకి తిరిగి వచ్చింది. ఏపీలో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయింది. తన అన్న ప్రభుత్వంలో తనకు వాటా ఇవ్వలేదని, తన మొగుడు కంపెనీలకు పర్మిషన్లు ఇవ్వలేదని చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయింది. కాంగ్రెస్ పార్టీలో చేరింది. అటు చంద్రబాబు నాయుడు చేత ప్యాకేజీ తీసుకుని, ఇటు కాంగ్రెస్ పార్టీ చేత ప్యాకేజీ తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వ్యక్తిగత విమర్శలకు షర్మిల దారితీస్తుంది. వాటా షాసీలో ఉందంటూ ఈరోజు ప్రజల మధ్య చెప్పే ధైర్యంతో షర్మిల దిగజారింది. అమ్మా షర్మిలమ్మ గారు, గతంలో మీ నాన్నగారు నీకు ఆస్తులు ఇచ్చుంటే ఖచ్చితంగా నువ్వు న్యాయ ప్రకారం కోర్టులకు వెళ్ళి నీ ఆస్తులను నువ్వు సంపాదించుకోవచ్చు తల్లి. కానీ మీ నాన్న అధికారంలోకి వచ్చేటప్పుడు అప్పులే కానీ ఆస్తులు సంపాదించలేదు అని కడప జిల్లా ప్రజల కానుండి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీ నాన్నకు అప్పులే కానీ ఆస్తులు ఏమీ లేవు అని ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ మీ నాన్న ఎప్పుడు ఆస్తులు సంపాదించాడు, సాక్షి పేపర్ను ఎలా పెట్టాడు, సాక్షి పేపర్ ఎలా నీకు వాటా వస్తుంది అని నిన్ను ప్రశ్నిస్తున్నా. సిగ్గులేదా అమ్మా? తండ్రి ఆస్తుల్లో వాటా అడగచ్చగానే వదిన ఆస్తుల్లో వాటా ఎవరైనా అడగతారా? నీ తండ్రి అప్పుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి నీ తండ్రికి చాలాసార్లు ఆదుకున్నాడు అని జనాలందరికీ కూడా తెలుసు. ఈరోజు మీ కుటుంబానికి మీ వదిన వల్లే, ఆమె ఆస్తుల వల్లే మీరు చాలా పైకొచ్చారు అని చాలామందికి తెలుసు. కానీ నాకు సాక్షిలో వాటా ఉందని అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు రాజకీయాలు చేయడానికి ఏపీకి వచ్చావా, లేకపోతే ఆస్తుల కోసమే నువ్వు రాజకీయాలలోకి ఏపీలో దిగావా అని ప్రజలందరూ కూడా నిన్ను అనుకుంటున్నారు. ఆస్తులు కావాలా లేకపోతే ప్రజల శ్రేయస్సు కావాలా అని అడిగితే నీకు ఆస్తులే ముఖ్యమని ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల గురించి, కాంగ్రెస్ ఏపీని అడ్డగోలుగా ఎలా విభజించిందో దాని గురించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోలవరం కట్టలేదు అని అంటున్నావు. రాజన్న బిడ్డ అంటూ పోలవరం గురించి మాట్లాడుతున్నావు. పోలవరం కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ప్రజలు వద్దున్నారా అమ్మా? 2009లో మీ నాన్నగారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ 5 సంవత్సరాల కాలంలో పోలవరాన్ని, రాష్ట్రంలో ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తే ప్రజలెవరైనా వద్దన్నారా? రాష్ట్రంలో నిరుద్యోగులకు 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చినుంటే ఎవరైనా వద్దన్నారా అమ్మా? మీ స్టార్ క్యాంపెయినర్, మీ చంద్రబాబు నాయుడు, మీ హీరో, నీకు డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేసిన మీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తల్లి? 2014 నుండి 2019 వరకు ఆయన పోలవరం కంప్లీట్ చేస్తే ప్రజలు ఎవరైనా వద్దన్నారా? ఆయన ప్రజలకు ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు ఎవరైనా కాదన్నారా? లేకపోతే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చి ఉంటే ఎవరైనా పేదవాడు అడ్డుకున్నాడా? ప్రభుత్వ బడుల్ని బాగు చేసి ఉంటే ఎవరైనా ప్రజలు అడ్డుకున్నారా? ప్రభుత్వ ఆసుపత్రులను గతంలో చంద్రబాబు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఎవరైనా అడ్డుకున్నారా? ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు 2019 వరకు ఎలా ఉండేటివో జనాలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మార్చి పేద బిడ్డల కోసమే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకువచ్చి, డిజిటల్ క్లాసులు తీసుకువచ్చి 8వ తరగతి పిల్లలకు ఉచిత ట్యాబులు ఇస్తూ, మంచి నాణ్యమైన భోజనం రోజుకొక వెరైటీ లెక్కన పెడుతూ, పుస్తకాలు, పెన్నులు, అకాడమిక్ ఇయర్కి ముందే షూలు, యూనిఫామ్ ఇస్తూ, పేద బిడ్డలకు అమ్మఒడితో స్కూలుకు రండి, మీరు గొడ్ల కాడికి పిల్లలను పంపొద్దండి, పిల్లలకు చదువు అనే ఆయుధం ద్వారా మాత్రమే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు, మీలో పేదరిక నిర్మూలన జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడులను మార్చే ప్రయత్నం చేశాడు. పేద పిల్లల జీవితాలతో వెలుగు నింపే ప్రయత్నం చేశాడు. పేద కుటుంబాల జీవితాలతో చదువు అనే ఆయుధం ద్వారా అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, విద్యా వసతితో వాళ్ళ బిడ్డల రూపురేఖలు, వాళ్ళ కుటుంబాల రూపురేఖలు మార్చాలని ప్రయత్నించాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చంద్రబాబు కానీ ఏ రోజైనా ఒక్క మంచి పని చేశారా ప్రజలకు? గతంలో
ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉండేటివి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక్కటైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009 నుండి 14 వరకు కానీ, 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో కానీ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా మీరు తీసుకురాగలిగారా? 17 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనప్పటికీ నబార్డు సంస్థ చేత అప్పు తీసుకుని వచ్చి 16,000 కోట్లు 17 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని 11 మెడికల్ కాలేజీలకు అప్రూవల్ సంపాదించాడు, పర్మిషన్ సంపాదించాడు. మరో 5 మెడికల్ కాలేజీలు కూడా రాబోయే సంవత్సరంలో వస్తాయి. ఈరోజు అంగన్వాడీలు గత ప్రభుత్వంలో 6,950 రూపాయలు చంద్రబాబు దిగిపోయేటప్పుడు జీతం పెంచాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 11,500 రూపాయల జీతం పెంచాడు. నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాడు. ప్రైవేటు కంపెనీలు తీసుకొచ్చాడు, పరిశ్రమలు తీసుకొచ్చాడు. కాలం ఓన్లీ 2.5 సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి. 2.5 సంవత్సరం కరోనా కాలం, కష్టకాలం, ప్రపంచం అంతా విలవలలాడిన పరిస్థితుల్లో కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కరోనా కాలం నుండి బయటపడేసి 2 సంవత్సరాల కాలమే ఆయన పరిపాలనలో ఎన్నో అభివృద్ధి చూపించాడు. ప్రభుత్వ బడులను బాగు చేశాడు, ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేశాడు, కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేశాడు, ఆర్టీసీ కార్మికులను 53,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు, రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చాడు, ఓడరేవులు తీసుకొచ్చాడు, ఫిషింగ్ హార్బర్స్ తీసుకొచ్చాడు, మత్స్యకారుల కోసమే ఫిషింగ్ హార్బర్స్, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకొచ్చాడు. ఈరోజు అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి, విదేశీ విద్యా దీవెనతో పేద బిడ్డలకు చదువు చెప్పించేందుకు ఆర్థిక సహాయం చేస్తూ సంక్షేమ పథకాలను 2.53 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లు అవినీతి లేకుండా డీబీటీల ద్వారా జమ చేస్తుంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ రోజైనా పేద ప్రజల అకౌంట్లు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసిందా అమ్మ? నువ్వు సిగ్గు లేకుండా రాజన్న బిడ్డ అని చెప్పుకుంటూ జగనన్నపై దుమ్మెత్తిపోస్తున్నావు. నువ్వు ఏదైతే చెప్తున్నావో, నువ్వు ఏవైతే ఆరోపణలు చేస్తున్నావో ఆ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయారు తల్లి? నువ్వు ఒక్క రోజైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నువ్వు పోరాడావా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ ప్రజలకు పంగనామం పెట్టి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈరోజు ఆస్తుల కోసమే నువ్వు జగనన్నపై దాడి చేస్తున్నావు కానీ ప్రభుత్వంలో నీకు వాటా ఇవ్వలేదని, నీ మొగుడుకు సహాయం చేయలేదని జగనన్నపై నువ్వు దాడి చేస్తున్నావే కానీ నీకు ప్రజలపైన ఒక్క రవ్వ కూడా ప్రేమ లేదు అని ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా చెబుతున్నాను.